ముప్పేట దాడి అంటారు కదా, అదే జరుగుతోంది మాజీ ఎమ్మెల్యేపై. విమర్శలో ఆరోపణలో కాదు, బియ్యం స్కామ్ ఆయన మెడకు చుట్టుకోబోతోంది. అధికారంలో ఉన్నప్పుడు అడిగేదెవ్వడ్రా నా ఇష్టం అన్నట్టున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు. సౌండ్ చేయకుండా ఎక్కడో సైలెంట్ గా ఉన్నారు. మీరు బానే ఉన్నారు, మేం బుక్ అయిపోయేలా ఉన్నామని అనుచరులంతా గగ్గోలు పెడుతున్నారు. కూటమి నేతలకు అంతగా టార్గెట్ అయిన ఆ మాజీ ఎవరో చూద్దాం. బియ్యం దందా గుట్టురట్టు, ఊపి లాగుతున్న సర్కార్, ద్వారంపూడికి బ్యాడ్ టైం. వైసీపీ నేతల్లో కొందరు కూటమి పార్టీలకు స్పెషల్ లిస్ట్. ఎందుకంటే అధికారంలో ఉండగా గట్టిగా గొంతెత్తిన వాళ్లని, వ్యక్తిగత విమర్శలకు దిగిన వారిని అంత తేలిగ్గా మర్చిపోయేలా లేరెవరు. వైసీపీ ప్రభుత్వం ఉండగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని టార్గెట్ చేసుకున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కాకినాడ మాజీకి సెగ మొదలైంది. ద్వారంపూడి అనుచరుల రైస్ మిల్లులపై దాడులు చేయించి కోట్ల రూపాయల విలువైన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని సీజ్ చేయించారు మంత్రి నాదెండ్ల. కాకినాడలో పలు రైస్ మిల్లులతో పాటు పోర్టు గోదాముల్లో 15 రోజులుగా అధికారుల తనిఖీలతో ద్వారంపూడి మెడకు ఉచ్చు బిగుస్తోందన్న గుసగుసలు నడుస్తున్నాయి. ఎప్పుడైతే గోడౌన్స్, అనుచరుల మీద దాడులు జరిగాయో మిగిలిన రైస్ మిల్లర్లు అప్రమత్తమై గుట్టు చప్పుడు కాకుండా సరుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అనుమానిస్తున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఈ పరిణామాలతో కాకినాడలో వైసీపీ కష్టాల్లో పడినట్లేనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కోట్ల రూపాయల రేషన్ బియ్యం బయటపడటంతో ద్వారంపూడికి, ఆయన అనుచరులకి ముచ్చెమటలు పడుతున్నాయట. ద్వారంపూడితో పాటు రైస్ మిల్లర్ల జిల్లా మాజీ అధ్యక్షుడిగా ఉన్న తమ్ముడు వీరభద్రారెడ్డి, సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ అయిన తండ్రి భాస్కర్ రెడ్డి అక్రమాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు రంగంలోకి దిగటంతో తీగలాగితే డొంకంతా కదులుతోందంటున్నారు. కక్ష సాధింపు చర్యలని కొట్టిపారేయడానికి వీల్లేకుండా పక్కా ఆధారాలు సేకరిస్తోంది అధికార యంత్రాంగం. అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తప్పవంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలతో పత్తా లేకుండా పోయారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే. మంత్రి, అధికారుల ఆరోపణలు తప్పని గట్టిగా చెప్పలేకపోతున్నారు. కనీసం మీడియా ముందుకొచ్చి వివరణ కూడా ఇవ్వలేకపోతున్నారు ద్వారంపూడి. ఇన్నాళ్లు ఆయన అండ చూసుకున్న అనుచరులు కొందరు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మహాప్రభో అంటూ తలపట్టుకుంటున్నారట. బినామీలుగా ఉన్నందుకు మాకు చుట్టుకునేలా ఉందని కొందరు ద్వారంపూడికి మొరపెట్టుకుంటున్నారట. కాకినాడ పోర్టు గోదాముల్లో అక్రమంగా తరలించడానికి దాచి ఉంచిన 51,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. జిల్లాలో 119 మిల్లులు, 70 గోడౌన్లు ఉంటే అందులో ద్వారంపూడి అనుచరులవే ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ద్వారంపూడికి సహకరించిన అధికారులకు కూడా ఈ తనిఖీలతో ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారుల ప్రమేయం ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవంటున్నారు జిల్లా కలెక్టర్ సగిలి సమ్మోహన్. ఇప్పటికే కాకినాడ పోర్టు వేదికగా సాగిన అక్రమ వ్యాపార దందాకు అడ్డుకట్ట వేసిన మంత్రి నాదెండ్ల మరిన్ని అక్రమాలను తవ్వే పనిలో ఉండటంతో ద్వారంపూడి అండ్ కోకి చెమటలు పడుతున్నాయి. ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అయితే ద్వారంపూడిని వదిలేది లేదని సంకేతాలిస్తున్నారు. అధికారంలో ఉండగా ద్వారంపూడి జనసేన అధినేతతో పాటు టీడీపీ ముఖ్య నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. దుర్భాషలాడటమే కాకుండా అక్రమ కేసులు బనాయించారని, దానికి ద్వారంపూడి మూల్యం చెల్లించాల్సిందేనంటున్నారట టీడీపీ, జనసేన నేతలు. ద్వారంపూడి విషయంలో చివరికేం జరుగుతుందో చూడాలి మరి.